ఇది బాగా కడిగిన పుదీనా ఒక కట్ట తీసుకొని మిక్సీలో నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించి పెట్టుకున్నా ఇది చల్లగా అయినాక ఇది కలుపుకోవాలి. ఇది చల్లగా కాకపోయినా కలుపుకోవచ్చు, కాబట్టి చల్లగా అయినాక కలిపితే కొంచెం గట్టిగా అవ్వకుండా ఉంటుంది. దీనిలో తిరగమాత వేస్తాను. సేమ్ చిత్రాన్నంకి వేసినట్ల ఆవాలు, ఉద్దిపప్పు, శనక్కాయ పప్పులు, పచ్చిమిర్చి తరిగేసి కరివేపాకు వేసిన. దీనిలో ఇప్పుడు పేస్ట్ ఇది ఉంది కదా, పుదీనా పేస్ట్, ఈ పేస్ట్ వేసేయాలి. ఇప్పుడు ఇది బాగా ఉడికించాలా, ఆయిల్ పైకి తేలే వరకు ఇది బాగా ఉడికించాలి. ఆయిల్లో ఉప్పు పసుపు కూడా వేసేసిన. ఇంక ఇది ఉడికినాక రైస్ వేసి కలుపుకునేసేది. ఇది కర్డ్ రైస్, ఉద్దిపప్పు, 1 స్పూన్ జీలకర్ర, పాకు, పచ్చిమిర్చి. ఇప్పుడు ఉడికించిన రైస్లో ఇది వేసేసి దీనిలోకి పెరుగు వేసేయాలి. ఇది కొంచెం చల్లార్చుకోవాలా, చల్లార్చి సాల్ట్ వేసి పెరిగేసి కలిపేసేయాలి. ఇట్లా బాగా పచ్చివాసన పోయే వరకు పుదీనా వేసుకున్నా. ఆయిల్ నేను తక్కువ వేసుకుంటా, కావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని వేసుకోవచ్చు. ఇది రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లార్చిన అన్నంలో కలిపేస్తాం. ఇట్లా కలిపేసుకున్నా పుదీనా రైస్ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ పెరుగు తిరగమాత అన్నం ఇది కూడా చల్లగా అయిపోయింది. తిరగమాత వేసిన కదా, ఈ కర్డ్ తీసుకొని దీంట్లోకి వేసేసి కావాల్సినంత మిక్స్ చేసేసుకుంటే లంచ్ బాక్స్కి 2 రైస్ ఐటమ్స్ రెడీ అయిపోయి. కర్డ్ రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for all.